కర్నూలు పట్టణం పాత ఊరిలోని జమ్మి చెట్టు వద్ద ఉన్న శ్రీ లలితాపీఠం ఆవరణలో శ్రీ వారాహి అమ్మవారికి అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసోత్సవం ప్రారంభం సందర్భంగా లలితాపీఠం వ్యవస్థాపకులు గురు సుబ్రహ్మణ్య స్వామి ఆధ్వర్యంలో అమ్మవారికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత అమ్మవారిని చూడ చక్కగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ ప్రాకారంలో వారాహి అమ్మవారి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు ఈ క్రతువుల్లో పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని శ్రీ లలితాపీఠం పీఠాధిపతి గురు సుబ్రహ్మణ్య స్వామి ఆకాంక్షించారు. ఈ మేరకు శ్రీ లలితాపీఠంలో ఆషాఢ మాసం అమావాస్యను పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని వన్ టౌన్ జమ్మి చెట్టు వద్ద ఉన్న శ్రీ లలితాపీఠంలో ఆషాఢమాసం అమావాస్యను పురస్కరించుకుని లోక కళ్యాణార్థం శ్రీ వారాహి అమ్మవారి హోమము, పల్లకి సేవ, హనుమాన్ చాలీసా పారాయణం, సప్తమంగళ హారతులు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలను శ్రీ లలితాపీఠం పీఠాధిపతి గురు సుబ్రహ్మణ్య స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ లలితాపీఠం పీఠాధిపతి గురు సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. అలాగే ఈ ఏడాది రైతులు వర్షాలు బాగా కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు వారికి లభించాలని పూజలు నిర్వహించామని తెలిపారు. శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.